దైవాధీనం జగత్సర్వం సత్యాధీనం తు దేవతం తత్సత్యం ఉత్తమాధీనం తత్ సత్యం ఉత్తమాధీనం ఉత్తమో పరదేవత ఉత్తమో పరదేవత. దైవాధీనం జగత్సర్వం దైవాధీనం జగత్సర్వం. సత్యాధీనం తు దేవతం తత్ సత్యం ఉత్తమాధీనం. ఈ విశ్వమంతయు కూడాను దైవాధీనమై ఉంటున్నది. The entire universe is under the control of God. అట్టి దైవము సత్యాధీనుడై ఉంటాడు. God is in the hands of truth. సత్యము ఉత్తముని యొక్క ఆధీనమై ఉంటుంది. The truth is always after a noble man. అట్టి ఉత్తములే దైవ స్వరూపులు. Such a noble man is the very personification of divinity. ప్రేమ స్వరూపులారా, Embodiments of divinity. ఒకే వ్యక్తి జాగ్రత్త అవస్థ యందు అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతుంటాడు. A person passes through different phases and stages in the waking state. అదే వ్యక్తి స్వప్నమునందు తనను తానే కల్పించుకుంటాడు. The very same person creates himself in the తన dreaming భావాలను state. కూడా కల్పించుకుంటాడు. He also creates his own imagination తన feeling. సుఖ దుఃఖములు కూడా కల్పించుకుంటాడు. He just creates all his associates there. అన్నింటి యందు కూడాను సుఖ సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటాడు. He also passes through the pain and pleasure in the dreaming state. నిద్రావస్థ యందు సర్వమును మరచి పరిపూర్ణమైనటువంటి యొక్క చైతన్యం నందు తల్లీనమై ఉంటాడు. While in the deep sleep, he forgets himself and lies in the state of consciousness. ఒకే వ్యక్తి జాగ్రత్త స్వప్న సుషుప్తుల యందు వివిధమైనటువంటి అవస్థలకు గురి అవుతూ వివిధమైనటువంటి యొక్క కర్మలకు తాను కట్టుబడి ఉంటుంటాడు. The same person is bound by different actions in all the three states of consciousness: the waking, the dreaming, and the deep sleep. కానీ నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఎవ్వరు కూడాను కదిలించలేరు. But that true eternal principle, the principle of the spirit, is unchangeable. ఒక కాగితం నందు చిత్రింపబడినటువంటి యొక్క పూలమాలను ఎటువంటి పెనుగాలి అయిన కూడాను కదిలించలేదు. A paper on which a garland is imprinted cannot be separated by any whirlwind. కాగితమును కదిలించును కానీ కాగితమునందు చిత్రింపబడినటువంటి యొక్క పూలమాలను ఎటువంటి పెనుగాలి కూడాను కదిలించలేదు. The paper with the picture of the garland might flutter, might move, but the garland printed over there is unshakable. బయట వాతావరణము భక్తుని యొక్క సంకల్పములను కేవలము అనేక విధములుగా మార్పు చెంది ఉంచవచ్చు. The outer atmosphere
and the thoughts of the devotee might change in a different way. కానీ హృదయంలో నాటుకొని పోయినటువంటి యొక్క దివ్యత్వాన్ని ఎట్టి పరిస్థితి కూడాను దానిని చెలించలేవు. But the divinity that God itself imprinted on our heart is unchangeable, unshakable. కనుకనే సాధకుడు చలించని మనసును భ్రమించని దృష్టిని కలిగి ఉండాలి. And hence an aspirant is supposed to have an unwavering mind and a steadiness. మానవుని యొక్క శరీరము ఒక ఎదురు కర్ర వంటిది. Human body is like a bamboo. Human body is like a bamboo. ఈ ఎదురు కర్రకు అనేక గెనుపులు ఉంటుంటాయి. This bamboo has got bends at different places. ఆ గెనుపులే కామక్రోధ లోప మోహ మద మాత్సర్యములైనటువంటి యొక్క భావములు. The bends of the bamboo stick represent the 6 weaknesses of mankind: the anger, the lust, the envy, avarice. మానవుని యొక్క దేహము, మానవ యొక్క జీవితము ఒక కేవలము తుంగభద్ర అని పిలుస్తూ వచ్చారు. The human body and the human life are compared and called Tungabhadra. తుంగభద్రకును మానవుని యొక్క శరీరమునకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏమిటి? What is the intimate relationship between this Tungabhadra and the human body? భద్రము అనగా కళ్యాణము. Bhadra means మంగళకరము. Bhadra means that which is auspicious. తుంగ అనగా అమితమైన. అమితమైన. Tunga means infinite. తుంగభద్ర అనగా అమితమైనటువంటి ఆనందమును, అమితమైన కళ్యాణమును, అమితమైన మంగళమును చేకూర్చేటువంటిదే ఈ మానవ శరీరము. Tungabhadra means the human body that is gifted with infinite bliss. అట్టి దివ్యమైన, అట్టి భవ్యమైన, అట్టి పవిత్రమైనటువంటి ఈ మానవ దేహమును మనం ఏ విధమైనటువంటి మార్గములో వినియోగిస్తున్నామో ఎవరికి వారు యోచించుకోవచ్చు. Each one has to question for one's own self in what way we are making use of this divine, ever-fresh, novel, unique human body. ఈ దేహమును, This auspicious human body, పవిత్రమైనటువంటి ఈ దేహమును, the body that is sacred, కళ్యాణకరమైనటువంటి ఈ దేహమును body that is auspicious, ఎటువంటి తుచ్చమైనటువంటి మార్గంలో మనము వినియోగపరుస్తున్నామో ఎవరికి వారు యోచించాలి. each one has to question one's own self in what a mean way we are utilizing it. దీనికి తుంగభద్ర అని ఎంత చక్కగా జ్ఞానము చేసి, అనేక విషయములు విచారణ చేసి, పరిశోధన చేసి, పరిశీలన చేసి నారదుడే దీనికి ఈ పేరు నియమించాడు. It was Narada who gave this title Tungabhadra to the human body after thorough investigation and inquiry. నారదుడు అనగా కేవలము కలహప్రియుడని భావిస్తుంటారు లోకులు. We think Narada stands for all kinds of rivalry and conflict. కాదు కాదు. No. ఇది కేవలము లోకుల భ్రాంతి. It is only our illusion, imagination. సమస్త దుఃఖములకు పరిహారం గావించేటువంటి జ్ఞానములు అందించేటువంటి మహనీయుడే నారదుడు. Narada is the one who has given solution to this limitless జ్ఞాన misery. భాస్కరుడే నారదుడు. Narada is the one who holds no secret. కనుక అట్టి త్రికాల బాధ్యుడైనటువంటి యొక్క నారదుడు, Narada, విష్ణుప్రియంకు ఆదర్శమైనటువంటి నాయకుడు నారదుడు దీనికి ఒక నూతనమైనటువంటి పేరును కల్పించాడు. Narada has given this new name, who knows all the states in all the 3 periods of time so close to అది Vishnu. ఏ తుంగభద్ర అని. The name that Narada has given is Tungabhadra. తుంగభద్ర అనగా సమస్త కళ్యాణములను చేకూర్చేటువంటి యొక్క అమితమైనటువంటి ఆనందమును అందించేటువంటి యొక్క స్వరూపమే కళ్యాణం. Tungabhadra means all that which confers infinite bliss, all that gives that limitless auspiciousness. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క నామమును సక్రమమైన మార్గంలో వినియోగించి సరి అయినటువంటి యొక్క అర్థమును గుర్తించి దీనిని ఆనందించడానికి తగిన కృషి చేయాలి. We have to make every effort to know the sanctity behind this name, make proper use of it in full realization and understanding of its meaning.
మానవత్వం అనగా కేవలము లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైన అర్థములు మాత్రమే మనం తీసుకొనకూడదు. In the human life, we should not go by the physical, ephemeral, worldly interpretation. అనేక విధమైనటువంటి అర్థములను ప్రబోధిస్తూ ప్రాచీన మహర్షులు తమ అనుభూతుల్లో దర్శించినటువంటి యొక్క రూపాలను ఈ యొక్క మానవత్వానికి నామములుగా నియమించారు. In fact, the human life has been given so many titles, so many interpretations by the ancients, basing on their own experiences and in full realization of it, the inner meaning. కానీ ఇట్టి పవిత్రమైనటువంటి నామములను సమాజములకు సరైన రీతిగా మనము వినియోగించుకోలేకపోవటం చేతనే అనేక విధములైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాము. As we don't live up to its true meaning, we face so many of the problems in our way. ఈనాటి మానవుడు సమాజం యొక్క స్థితిని ఎవ్వడు కూడా గమనించడం లేదు. Man today is not understanding the plight of the society. వ్యక్తిగతమైన కుటుంబ సంబంధమైనటువంటి యొక్క స్థితిగతులను మాత్రమే విచారం చేస్తున్నాడు. He has limited himself to his own self and the family. సమాజం యొక్క దృష్టిని మనము అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఇలాంటి ఉత్తమమైనటువంటి పేర్లంతా కూడా మనకు ఆవిర్భవిస్తాయి. In fact, if he has got concern for the community or the society, he will know the meaning of these words. ప్రేమ స్వరూపులారా, embodiments of love. జీవితం చాలా విలువైనటువంటిదని మీకు తెలుసు. You know that life is highly valuable. మానవత్వం అనేటువంటి అత్యంత ఉత్తమమైనటువంటిది అని తెలుసు. You also know that human life is noblest of all. జంతువునాం నరజన్మ దుర్లభము. ఈ నరజన్మంలో వచ్చినటువంటి యొక్క దృష్టిని మనం చక్కగా గుర్తించుకుంటూ రావాలి. We have to know the importance of the human life, which is the rarest of all of the living creatures. నర, Nara. ఈ నర అనే రెండు పదముల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా గుర్తించాలి. We have to know the inner meaning of this word with the two-lettered Nara. నా అనగా కాదు, Na means no. రా అనగా మృత్యువు, Ra means death. నాశనం కానటువంటి ఒక తత్వమునకే నర అని పేరు. Nara means the imperishable, the deathless. నరుడనగా నాశనం కానటువంటి వాడు. Meaning, he is deathless, immortal. నర, నారద, నారాయణ ఈ మూడు పదముల యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించుకుంటే మూడు చేరి ఒక్కటిగానే అవుతుంది. If we take these three words, Nara, Narada, Narayana, all reflect the same meaning. నరులకు నారాయణుడు చూపినటువంటి వాడే నారదుడు. Narada is the one who shows Narayana to Nara, the human. కనుక ఇట్టి నరతత్వమునకు ఎంతటి ఉత్తమమైనటువంటి అర్థములో ఉంటున్నవి. What a lofty meaning that this word Nara carries. ఇలాంటి మానవత్వాన్ని మనం ఎంత దుర్వినియోగపరుచుకుంటున్నామో మనం విచారించాలి. We must know first of all in what way, how we have been misusing such valuable human life. నరుని కంటే దైవం వేరొకడు కాదు. God is not separate from man. దైవము తనకంటే భిన్నంగా లేడు. God is not separate from him. తనకంగా భిన్నం లేనటువంటి వాడు కనుకనే భగవంతుని మనం పూజించనక్కర్లేదని విచారణ చేస్తూ వచ్చాడు నారదుడు. Narada went on telling that as God is not different from you, you don't have to worship him. ఎల్లబ్ద పుమాన్ ఇచ్ఛారామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మారామో భవతి అని వర్ణిస్తూ వచ్చాడు నారదుడు. Narada went on describing the relationship between the individual and God. ఆత్మారాముడే నరుడు. The inner self is Narayana. నరుడే నారాయణుడు. The individual is God himself. నరుని యందు నారాయణుడు చూడటమే నిజమైనటువంటి మంచితనము. Goodness lies in noticing Narayana, the divinity in Nara, the నారాయణ human. యందు నరత్వమును వహించటమే గొప్పతనము. And in fact, if he finds the human aspect in the divinity, that amounts to కానీ greatness. మనం గొప్పవాడు కావాలని ఆశిస్తున్నాము. We want to be great. గొప్పవాడి కంటే మంచివాడు చాలా ఉత్తముడు. In fact, good people are really noble when compared to ప్రతి great. నరుని ఎందుకు నారాయణ చూస్తూ ఉంటాడు మంచివాడు. Therefore, a good one watches the divinity in a human being. కానీ నారాయణ ఎందుకు నరుని చూస్తూ వస్తుంటాడు చెడ్డవాడు. Whereas the bad man watches the human element even in the divine. అతనే రావణుడు. And he is the Ravana himself. రావణుడు నారాయణ యందు నరుని చూస్తూ వచ్చాడు. Ravana went on watching the human in God.
కానీ నారదుడు నరునియందు నారాయణుని చూస్తూ వచ్చాడు. But Narada has seen Narayana God in Nara, the human. కనుక ప్రతి వ్యక్తిత్వం నందు కూడాను దివ్యమైనటువంటి శక్తిత్వం కూడాను ఇమిడి ఉంటుందని. Therefore, in every individual, there is divinity latent. ప్రతి విషయాన్ని కూడాను విద్యార్థులు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. Every subtle matter has got to be closely observed by students. మనము అనేక చరిత్రలు చదువుతున్నాము. We go through the histories. ఒక రామాయణం నందు తీసుకో. Let us take Ramayana. ఐకమత్యం చేత ఎన్ని రకమైనటువంటి ఆనందాన్ని మనం పొందవచ్చును. What kind of bliss we can have out of unity? ఏకత్వం చేత అనేక విధమైన సుఖములు మనం పొందవచ్చు. Out of unity you can have all kinds of happiness. భిన్నత్వం చేత మనం పొందవలసినటువంటి ఆనందానికి కూడాను అత్యంత దూరం అయిపోతున్నాం. Out of disunity or diversity, you are distanced from happiness. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఈ నలుగురు అన్నదమ్ములు కూడాను ఐకమత్యంగా ఉండటం చేతనే వారి యొక్క కీర్తి జగత్ వ్యాప్తి అయిపోయింది. Rama, Lakshmana, Bharata, Shatrughna, all the four brothers, they lived in complete unity, therefore they are highly reputed in this world. అదే వాలి, సుగ్రీవులు ఇరువురు కూడా అన్నతమ్ములే, కానీ భిన్నత్వం వారిలో ఉండటం వల్ల ఎన్ని విధమైనటువంటి కష్టములు గురి అయ్యారు. In the same text, you come across two brothers, Bali and Sugriva, where there is no unity between them, and what a suffering they had. పాండవులు 5 మంది, Pandavas are 5. 5 మంది కూడా ధర్మజ్ఞ ఆజ్ఞను శిరసా వహించి నడుచుకోవటం చేత వారు ఎంతటి ఘనతను పొందారు. All the 5 Pandavas followed the eldest Dharmaja, and therefore they had all the majesty, all the reputation. ద్వాపర యుగం నందు అనుభవించినటువంటి పాండవుల యొక్క తత్వం కలియుగం నందు కూడా ఆదర్శంగా నిలిచిపోయినది. That kind of principle of unity there in the Dwapara age still remains as a standard in this age of Kali. కానీ రావణ, విభీషణాదులు భిన్నత్వంతో ఉండటం చేతనే వారి యొక్క అనేకమైనటువంటి బదలకు గురి అయిపోయారు. Ravana, Vibhishana differed in their ideologies, therefore they passed through suffering. భిన్నత్వం చేత, దేశం చేత, ఐకమత్యం కోల్పోవటం చేత ఎన్నో దుఃఖములకు గురి అవుతున్నాం. Because of this diversified opinions, well, they had to suffer a lot and distance from happiness. ఐకమత్యాన్ని అభివృద్ధి గావించుకోవడం చేత సర్వ సుఖములు కూడా పొందగలుగుతున్నారు. When once unity is fostered, you will have all kinds of joy. ఇలాంటి మహనీయుల యొక్క చరిత్రలే దేశములకు అనేక విధమైనటువంటి యొక్క ఆదర్శాలు అందిస్తూ వచ్చాయి. The history of these noble souls set an ideal to the entire world. అదే రావణుడు కూడా చెప్పాడు. The same thing is stated by Ravana. ఓ లోక ప్రజలారా, O people of this world, నేను కేవలము కామక్రోధాన్ని సాధించుకోలేక కన్న కుమారుని కూడా నాశనం చేసుకున్నాను. O people of this world, no. Because I have become a victim to the anger and desire, I lost my progeny, including my son. దేశ అసూయలను నేను సాధించుకోలేక బంధుమిత్రులను కూడా నాశనం చేసుకున్నాను. I could not conquer hatred and envy, and so I lost my relations. లోకం యొక్క సత్యాన్ని గుర్తించుకోలేక నా యొక్క రాజ్యంనే భస్మం చేసుకున్నాను. I could not understand the fundamental truth, and therefore I lost my kingdom. మీరు ఈ విధంగా చేసుకోకండి అని హెచ్చరిస్తూ పోయాడు రావణుడు. And he cautioned the entire people, don't follow this way, be careful. కనుక మహనీయులైనటువంటి వారందరూ కూడా ఎంత శక్తిపరులుగాను ఉన్నారు. వారందరూ కూడాను ఇలాంటి సత్యాన్ని గుర్తించి వర్తిస్తూ వచ్చారు. All noble people of those days realized the power of the truth and conducted themselves accordingly. రావణుడు ఎంత శక్తిపరుడు, Ravana is really mighty, మహా తపస్సంపన్నుడు, the one of penance. అన్ని విధమైనటువంటి శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులు కూడాను కలిగినటువంటి వ్యక్తి. He has got all kinds of capacities, the physical, mental and intellectual. కానీ ఇండి ఉండి ప్రయోజనం ఏమిటి? What for all the faculties? కేవలము రాగద్వేషాలను మాత్రం సాధించుకోలేకపోయాడు. He could not win over the attachment and hatred. కనుకనే ఇన్ని విధమైనటువంటి రోగములకు గురి అవుతూ వచ్చాడు. Therefore he had to suffer in every possible way. ప్రేమతత్వం అతని ఏమాత్రం కూడా కనిపించలేదు. There is no trace of principle of love in him. కానీ ఆ ప్రేమనే మన హృదయం నందు ప్రతిష్ఠ గావించుకున్న ఎట్టి పరిస్థితి ఎందుకు మనం విజయాన్ని సాధించగలం. On the other hand, if this love is installed in our heart, you are bound to be successful in every way. అమృతశ్చ పుత్రః అన్నారు మానవుణ్ణి.
Man, విశ్వే అమృతస్య పుత్రః. man is called the son of immortality. అమృతపుత్రుడు మానవుడు. Man is immortal. కానీ ఈ నిజమైన తత్వాన్ని గుర్తించుకోలేక అమృతపుత్రుడుగా మారిపోతున్నాడు. He is immortal Amruta, but he has become the one of falsehood Amruta. కనుక మనం అమృతపుత్రులు కాకూడదు, అమృతపుత్రులే కావాలి. We should not be the sons of falsehood Amruta, but we are the sons మనం of Amruta eternity. కాకూడదు, దైవములే కావాలి. And we should become very God himself. ప్రేమాంశం కాదు మనలో ఉండవలసింది, ప్రేమనే మనం అభివృద్ధి పరచుకోవాలి. We should not be simply loving, we should develop love itself. ఇట్టి ప్రేమ తత్వాన్ని మనం అనుభవించినప్పుడే పరమాత్మ తత్వాన్ని సులభంగా మనం గాంచవచ్చు. When we understand the nature and the depth of love, you can understand God in full. పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు? Where is God? తనకంటే వేరుగా ఉన్నాడనే భావం ఉండినంత వరకు పరమాత్ముడు అత్యంత దూరంగా ఉంటాడు. If you consider God separate from you, he is at a distance. పరమాత్ముడు సన్నిహిత సంబంధుడు. God అతని is, స్నేహమే నా యొక్క నిజమైన స్నేహము అని ఇద్దరి యొక్క ఏకత్వాన్ని గుర్తించినప్పుడు నీకు నీవు ఎంత దగ్గరో పరమాత్మ కూడా అంత దగ్గర అవుతుంటాడు. then once you consider God is so intimate, there is no other friend other than God. He is as close as yourself unto భగవంతుడు ఏ you. దేవాలయమునందో, ఏ క్షేత్రమునందో, ఏ పుణ్య తీర్థములందో ఉంటున్నాడని భావించుకోవటం చాలా పొరపాటు. It's a big mistake to consider that God is there in a temple or in a pilgrim center. లోకంలో ఉన్నటువంటి బాబర్లకు ఇలాంటి పరిస్థితిని కొంతవరకు బోధించి తర్వాత తన యందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని హెచ్చరించడం కోసమని ఇలాంటి పవిత్రమైన మార్గాలను నిరూపిస్తూ వచ్చారు మహనీయులు. Noble souls have explained these sacred principles. Having experienced it, they propagated these principles. ప్రప్రథమంలో మనము అక్షరాభ్యాసం చేసుకోవాలి. In the beginning, we have to learn the alphabets. ఏ బి సి డి అనే అక్షరాలు నేర్చుకున్నప్పుడే Then once we pick up learning alphabet A, B, C, తర్వాత GOD గాడ్ అనే పదాన్ని మనం నేర్చుకోవచ్చు. then we can learn the word G-O-D, God. ఈ పదాలు మనం నేర్చుకున్నప్పుడే When once we know words, సెంటెన్స్ మనం చదవవచ్చును. we can also read సెంటెన్స్ sentences. చదివేటువంటి శక్తిని సాధించినప్పుడే పుస్తకాలంతా మన హస్తమైపోతాయి. And once you can read sentences, you can go through the whole book. కనుకనే ప్రాచీన కాలం నుండి పామరులైన మానవులకు భగవంతుని యొక్క దేవాలయమని, భగవంతుని యొక్క తీర్థయాత్ర అని ఇలాంటివన్నీ కొన్ని కొన్ని అక్షర స్వీకారం చేస్తూ వచ్చారు. And hence, it is something like learning to begin with alphabets. The ancients have introduced the divinity to innocent కనుకనే people. అవతార పురుషులు కూడాను జోగాడటం అనేటువంటిది నేర్చుకుంటూ వచ్చారు. Therefore, the ancient people said that God is present in the temple in pilgrim center, something like a ఇవన్నీ child కూడా starts walking. పామరు యొక్క మనసుకు పవిత్రమైనటువంటి యొక్క భావాలు చేర్చడం కోసమని ఇటువంటి యొక్క అభ్యాసం చేస్తూ వచ్చారు. Like this, the sacred ideas are inculcated, entertained in the mind of a beginner. భగవంతుని యొక్క తత్వములకు ఎట్టి అభ్యంతరములు ఉండవు. In fact, for the divine knowledge, there are no obstacles. భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములకు ఎట్టి ఆటంకములు కూడా అడ్డు రావు. But the capacities and the abilities of God, there are nothing that come in his way. కనుక ప్రతి మానవత్వం నందు కూడాను ఈ విధమైన చిన్న చిన్న విషయం చెందే దైవత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. We have to recognize the divinity in certain subtle matters in our human life. మన సాయినాథ్ చెప్పాడు, స్వామి యొక్క చిన్న చిన్న విషయాలు కూడాను ఎంతనో అంతరార్థాలుగా కలిసి ఉంటాయి. Sainath mentioned there is a lot of inner significance in whatever simple things that Bhagavan mentions to us. వీరు కొన్ని విధమైన అనుభూతులు ఎందుకు కూడాను వీరు కొంతవరకు సానుభూతులైనారు. You should have to experience in your own life. నేనున్నటువంటి యొక్క అనగా ఈ దేహం నివసించేటువంటి యొక్క పూర్ణచంద్ర ఆడిటోరియం లోపల The Purnachandra auditorium where Bhagavan resides, వీరందరూ అక్కడే ఉండేటువంటి వారు. these boys stay there. సాయినాథ్, Sainath, దిలీప్, Dilip, సత్యజిత్, Satyajit, అంత పాట్లే, Patle, తర్వాత శ్రీనివాసు, శ్రీనివాస్. వీరందరూ కూడా అక్కడ నా ద్వారం ముందుగా పండుకునేటువంటి వారు. these boys sleep in front of the door. నేను ఏ చిన్న విషయం చేసినప్పటికీ వాడు చక్కగా గుర్తించుకుంటూ వచ్చేటువంటి వారు. They will notice everything, every subtle thing that happens there. కానీ కొన్ని కొన్ని సమయంలో నాకు మరణించినటువంటి వారు కూడాను నన్ను దర్శించడానికి వస్తుంటారు. At times it so happens, even the dead ones also come to have Bhagavan darshan. కేవలం జీవితంతో ఉండినటువంటి వారు మాత్రమే కాదు,
Not only those who are alive in this body, ప్రాణమును వదిలినటువంటి ఒక 50-60 సంవత్సరాల వరకు కూడాను నన్ను చూడటానికని వస్తుంటారు. those that left their bodies 50 to 60 years back also come to visit him. ఒకానొక సమయం లోపల At one time, పగలు కూడా వస్తుంటారు, కానీ వీడు చూసినటువంటి రాత్రి మాత్రమే. they come in the daytime also, but these boys have noticed in the night time. ఒకనాడు నేను తిరిగి భజన చేసుకుని తెల్లవారుతానే 10 గంటలకు తిరిగి వచ్చాను పూర్ణచంద్ర ఆడిటోరియంకు. After bhajan, Bhagavan just retired at 10 o'clock. సరే నేను బయటకు పోయాను. Bhagavan went up. పైకి పోయేటప్పటికి అక్కడ కూర్చుంది ఈ శరీరమునకు తల్లి అయిన ఈశ్వరమ్మ. The mother of Bhagavan Ishwaramma was noticed to have been sitting there in that room. నేను చెప్పాను, ఎందుకు ఈ విధంగా వస్తున్నావు? Bhagavan asked, why do you come like this? ఇతరులు చూస్తే ఏమైనా భావిస్తారు, వద్దు వద్దు అన్నాను. What would others think of you? Don't come like this, Bhagavan said. స్వామి, ఇది మాతృ హృదయము, నీకేం తెలుసు? And mother said, I am the mother. What do you know the mother feeling? నీవు మాతృభావంతో ఉంటున్నప్పుడు నీకు తెలుస్తుంది, నేను మాతృభావంతో ఉన్నాను. You have got that motherly మీరు feeling. దైవభావంతో ఉన్నారు. You have the divine feeling. దైవభావానికి మాతృభావం అర్థం కాదు, మాతృభావానికి దైవభావం అర్థం కాదు. The feeling of a mother is not understood to the divine, and the divine feeling is not understood to the mother. మిమ్మల్ని చూచి I want to ఒక see. చిన్న విషయాన్ని మీకు చెప్పిపోవాలని వచ్చాను. I have come to see you, and I want to tell you a small thing. ఏమిటి చెప్పు, నేను బిరిని పోవాలన్నాను. Bhagavan said, tell me immediately, I must go. స్వామి, ఎప్పుడు తొందరపడితే ఎట్లా, కొంచెం శాంతంగా మాట్లాడండి. Bhagavan, if you are always hurry like this, what am I to do? Be peaceful, wait for some time. ఈనాడు లోక పరిస్థితి సరైన స్థితిలో లేదు. The present position of the world is not proper. ప్రపంచమంతైకును ఏదో కొన్ని రకమైనటువంటి యొక్క దురవస్థలతోనా, దుర్గుణంతోనా, దురాలోచనతోనా ఉంటున్నారు. The whole world is full of maneuvering, manipulation. అందరూ ప్రేమతో వస్తున్నారని మీరు భావిస్తున్నారు. You consider that all those that మీ come are full భావనకు of love. సహజమే, It's natural to you to have that feeling. భావనకు అది సహజం కాదు. But to me, it's not natural. ప్రతి ఒక్కరు కూడా నువ్వు జనంలో వచ్చినప్పుడు ఇంత హ్యాండ్ కర్చీఫ్ అందిస్తుంటారు మీకు. Bhagavan, as you pass by in the during darshan lines, everybody will pass on the kerchief to you. కానీ అది చూసినప్పుడంతా నాకు చాలా భయం వేస్తుంది. Whenever I watch that, I am frightened. కనుక నేటి నుంచి ఎవరు మీకు పూర్ణ విశ్వాసంగా ఉంటారో, ఎవరు మీరు పూర్ణ సన్నిహితులుగా ఉంటారో వారిచ్చిన కర్చీఫ్ను మాత్రమే తీసుకోండి, ఇంకెవరిచ్చిన కర్చీఫ్ తీసుకోకండి అని. From this day onwards, take kerchief from that person who is intimate to you, in whom you have confidence. తర్వాత నేను అడిగాను, ఎందుకోసం ఆ విధంగా చెప్తున్నావు అన్నాను. Bhagavan said, why do you speak like స్వామి, that? మీకు లోకమంతా సమానమే, Bhagavan, all are equal to you. అందరూ మీకు బిడ్డలే, All are your children. కానీ అందరూ నీకు సమానులైనప్పటికీ కొంతమంది హృదయాలు కొంత పాషాణంగా ఉంటుంటాయి. Though all are equal to you, there are some with stone hearts. ఆ కర్చీఫ్ లోపల కొంచెం పాషాణం పెట్టి నీకు అందిస్తుంటారు. They may pass on the kerchief to you with a little అది stone. మీరు మూతి తుడుచుకున్నప్పుడు మీ నాలుగు తెరుతుంది, As you wipe your lips, well, it will get చాలా hurt. ప్రమాదం అవుతుంది. కనుక ఇలాంటివి మీరు ముట్టకండి అని. Don't touch such kerchiefs. సరే, నీ తృప్తి కోసం నేను ముట్టండి అని చెప్పాను. To satisfy you, I don't take kerchiefs. మరి కొన్ని దినములు అయిన తర్వాత రాత్రి After days, it was night time. నేను పండుకున్నాను. ఇటు Bhagavan was resting. ముగ్గురు పిల్లలంతా అటు పండుకున్నారు, The three boys were lying other ముగ్గురు side. పిల్లలు ఇటు అటు పండుకున్నారు. Two on this side and two on other ఆనాడు side. సాయినాథు, సత్యజిత్తు, శ్రీనివాసు వీళ్ళందరికీ నా మంచం చుట్టూ ఉన్నారు. Sainath, Satyajit, Srinivas were all around Bhagavan's cot. 1 గంట అయింది రాత్రి. It was 1 o'clock midnight. నేను విన్నదని లోపల బాత్రూమ్ లోకి వెళ్ళాను. Noticing her, Bhagavan has gone into the bathroom. బాత్రూమ్ లోకి పోయేటప్పటికి మాట్లాడుతుంది అది గట్టిగా. And then Bhagavan heard her talking loudly. నేను చెప్పాను, ఎవరు మూసుకో, మెత్తగా మాట్లాడు, పిల్లలు నిద్రపోతున్నారు, వాళ్ళు లేస్తారు, నీ విషయం తెలుస్తుంది వారికి, ఆ విధంగా మాట్లాడొద్దు అన్నాను. Bhagavan told her, don't talk loudly, the boys will get up, they are నాకు sleeping ఒక now. భయం నాకెందుకు, మీరంటే నాకు భయం, కానీ ఇంకెవరన్నా నాకు భయం లేదు. And she said, I am not afraid of the boys, I am afraid of you only. Let me tell నేను you. ఎవరికి భయపడను, I am not afraid of anybody. నేను ఏ తప్పు చేయలేదు. I have not committed any తప్పు చేసిన mistake. వారికి భయం ఉంటుంది, కానీ తప్పు చేయని నాకెందుకు భయము. Those who have committed some mistake, they will feel afraid of this situation. పుత్రవాత్సల్యం చేత నేను వస్తున్నానే, కానీ మరొక భావం కాదు. I have come here because of my attachment towards my son, so I am here. పోయి వచ్చినావు, ఏం కారణం అన్నాను. Already you have come, what is the reason? స్వామి, నిన్నటి దినం పండుగ, Yesterday was festival. కానీ మీరు కొత్త పంచి కట్టుకున్నారు,
You have got a new dhoti. దీన్ని చాలా పెద్దగా కనపడుతుందని అందరినీ బెల్ట్లు అడుక్కుంటూ వచ్చావు. And as it looks quite big, you wanted a belt. పిల్లలందరినీ అడిగాను, మీ దగ్గర ఏమో బెల్ట్ ఉందా, బెల్ట్ ఉందా, బెల్ట్ ఉందా అని. Bhagavan started asking everybody, do you have a belt? Do you have a belt? వాడు ఇచ్చే బెల్ట్ కంతా ఏదో ఏమో కప్పుతో ఏమో అంటారు. అది ఒక బంగారు మాదిరి, వెండి మాదిరి కనపడుతుంటాది. Their belts have got some cups at the center that look like silver అలాంటివంతా gold. వేసుకోవటం నాకు ఇష్టం లేదు. Bhagavan doesn't like that. ఏదో గురించి చూస్తారు, ఓ స్వామి బంగారు బెల్ట్ వేసుకున్నాడు అని అనేక లోకులు కాకులు ఇన్ని రకములైన కథలు పుట్టించుకుంటారు. The world is after all like a world of crows. They might notice Bhagavan. Bhagavan doesn't like anything. It doesn't touch gold. కనుక స్వామి వారిని వీరిని అడిగేది ఎందుకు? Bhagavan, why should you ask for belt? ఇదిగో నేను ప్రాణం ఇచ్చే ముందుగా నేను పిలిచాను మిమ్మల్ని. I called for స్వామి you. స్వామి స్వామి అని ఇక్కడే బృందావనంలోనే పిలిచింది. In Vrindavan, while leaving her body, she called for Bhagavan, ముందు Swami, రోజే Swami. ఆమెకు ప్రీతి అని ఒక పెద్ద చైన్ తీసి ఆమె మెడలో వేశాను. As she loves Bhagavan, materialized a big chain for her. తిరిగి ఈ కళేబరాన్ని పంపించే సమయం లోపల రామబ్రహ్మం చెప్పాను. As the body was taken to Puttaparthi, ఆమెకి he ఈ told చైన్ చాలా Ramabrahma. ఇష్టము. She likes the chain. కానీ తిరిగి ఆమెను పూడ్చే సమయంలో కూడాను ఈ చైన్ మాత్రం తీయకండి, ఆమెతోనే ఉండని అన్నాను. Let her be buried with the chain because she likes the chain very much. అప్పుడు ఆమె మెడలోనే ఉండేది. The chain was with her. అప్పుడు తెచ్చి ఆ చైన్ ఇచ్చింది. She brought that chain and అప్పుడు passed ఈ on to పిల్లలందరూ Swami. చూచారు, సాయినాథ్ కూడా చూచారు. All these boys saw the chain. దీన్ని వేసుకోండి స్వామి, నాకు తృప్తిగా ఉంటుంది అని. Now we have that chain, I will be satisfied. సరే నీకు తృప్తిగా ఉంటుంది, ఇంక నిన్ను పంపించే నిమిత్తమై దాన్ని తీసుకున్నాను. Only to send her back, Bhagavan collected the chain. ఈ మాటలంతా వింటున్నారు. వీళ్ళు పన్నుకున్న వారు లేచినారు, తలుపు దగ్గరికి వచ్చి నిలుచుకున్నారు. The boys who were sleeping got up and waiting at the door. నేను తిరిగి లేచి చూచేటప్పటికి వీరందరూ కూడా నమస్కారం చేస్తూ కూర్చున్నారు. By the time Bhagavan turned back, they were doing namaskar. ఎందుకు మీరు వచ్చారు, మిమ్మల్ని పిలవలేదు నేను అన్నాను. Bhagavan said, I have not asked you to come. Why are you here? స్వామి పిలువనక్కర్లేదు, మాటలు మాట్లాడుతుంటే ఎవర్రా ఈ చీకటి లోపల ఈ రూములోకి వచ్చి మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరని చాలా బాధపడిపోయినాం. Yes, Swami, you don't have to call us. We are hearing the conversation. చెప్పాను, ఈమె ఈ శరీరములకు తల్లి, మీరెవరు చూడలేదు. Bhagavan said, she is the mother of this body. You have not seen her. 20-22 సంవత్సరాల పిల్లలు వారు వీరు. They are just boys of the age group 20 to 25. బాడీ వదిలిపెట్టే 30 సంవత్సరాల పైన అయిపోయింది. She left her body 30 years back. అని చెప్పి అప్పుడు ఈ చైన్ వీళ్ళకి చూపించాను. Then Bhagavan has shown this chain to these boys. ఈ విధంగా ప్రతి చిన్న తత్వంలో కూడాను వీళ్ళు అక్కడ గుర్తించడానికి చాలా జాగ్రత్తగా ఉంటారు. They are highly careful and watchful to know every simple thing. కానీ మంచి పిల్లలు, They are very good boys. అలాంటి పిల్లల్ని నేను అక్కడ పెట్టుకుంటున్నాను. Only such boys are allowed to stay ఒక there. దినము One day, సిమ్లా దగ్గర ఒక హార్ట్ అటాక్ వచ్చింది. one lady suffered from heart attack there in Simla. ఇద్దరు పిల్లలు ఉన్నారు. She has 2 sons. భర్త లేడు. She lost her husband. ఆ హార్ట్ అటాక్ చొప్పున చాలా బాధపడుతుండగా చిన్న పిల్లల్ని చూసుకొని. Watching the 2 boys around, she was feeling very sad because of heart రాత్రి attack. 2 గంటలకు నేను దేహాన్ని వదిలాను. And Bhagavan left this body at 2 o'clock. వస్తూ దేహాన్ని వదిలేటప్పటికి కింద పడిపోయాను. And he left the body, he fell ఈ down. దేహంలో ఏమి ప్రాణం లేదు. And there was no life in this body. పడేటప్పటికి కింద మార్బుల్ అన్ని వేశారు. And it was there. తల పడింది. పిల్లలందరూ వచ్చేసారు, పట్టుకున్నారు, చాలా లేపినారు, ఏమేమో చేశారు. ఏం మాట్లాడినా నేను కదలలేదు, మెదలలేదు. As he left his body without any life over there, all boys held this body, but there was no movement in the body. ఏమైనా దెబ్బ తగిలిందేమో తల ఎత్తడానికి పోయి ప్రయత్నం చేశారు. ఎవరికి చేత కాలేదు. They wanted to lift the head, none could lift the head. ఈనాటి పిల్లలు, ఇంత బలమైన పిల్లలు నా చిన్న తలను కూడా ఎత్తలేకపోయారు. Boys of today, so young, could not lift that small head of Bhagavan. తర్వాత టవల్స్ అంతా తీసుకుని వచ్చారు. ఎక్కడైనా దెబ్బ తగిలిందేమో, రక్తం కారుతుండదో ఏమో అని. ఎక్కడే గాని ఏమీ కనిపించలేదు. The boys brought towels. If there is any bleeding, they want to wipe out. నా బెడ్రూమ్ లో ఎప్పుడు కూడా నేను లైట్ వేసుకుంటాను. Bhagavan will keep the light switch నేను on. ఎప్పుడు కూడా పెట్టను. It was never dark. It is never dark. Why? బాత్రూమ్ లో లైట్ ఉండాలా, బెడ్రూమ్ లో లైట్ ఉండాలా, వరండాలో లైట్ ఉండాలా. చీకట్లో పడుకోవడం నాకు ఇష్టం లేదు. చీకటి రాక్షసుని ఆశిస్తాను. But Bhagavan does not like any darkness because it symbolizes the demonic quality. ఎప్పుడు లైట్ ని ఆశిస్తారు. తమసోమా జ్యోతిర్గమయ, తమస్సు కలిగినటువంటి వాడే ఈ జ్యోతిని అడుస్తుంటారు. Therefore, one should travel from darkness to the light. No one should let it dark. గమయ,
సత్బుద్ధి కలిగినటువంటి వారికి ఎప్పుడు కూడా ప్రకాశంగానే ఉంటుంటాయి. The one with good mind, good intellect will always be in the light. ఈ విధంగా చాలా కొన్ని పరిస్థితుల్లో పిల్లలందరికీ చాలా అనుభవించారు. Boys had many experiences. ఎప్పుడు కూడా కాలేజీకి పోయినా కూడా అక్కడ ఒక క్షణం కూడా వేస్ట్ చేయరు. They don't waste even a బెల్ second. తక్షణమే పరిగెత్తిస్తుంటారు. The moment bell is given, they run back to ఇంకా Mandir. నలుగురు పిల్లలంతా కూడా హాస్పిటల్లో ఉంటున్నారు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో. These boys are working there in super specialty వాళ్ళు కూడా hospital. టైం ప్రకారం వచ్చేసిస్తుంటారు. ఎక్కడే కానీ ఒక నిమిషం కూడా వేస్ట్ చేయరు. They don't waste even a second. They be there at the dot of time. ఒక్కొక్క తూరి ఫంక్షన్స్ టైం లోపల స్వామి త్వరగా పోయి పండుకుంటాడో ఏమో అని వాళ్ళు భోజనం కూడా చేయకుండా వస్తుంటారు పాపం. At festival time, Swami may retire early, therefore they return without taking their ఇలా food. మీ భోజనం ఏమైపోయింది అంటే చేశాం స్వామి అంటారు. When Swami asked, what about your food? They said, we had our food. అబద్ధాలు చెప్పొద్దు అని అంటే పర్వాలేదు నాకు ఆకలి కాలేదు స్వామి అంటారు. Don't speak lies, they said, అప్పుడే Swami, we were not hungry. ఇచ్చేది తినిపించేది. Then Swami will ఈ make them విధంగా eat. మంచి పిల్లలుగా ఉంటుంటారు. They're such good boys. ఆ పిల్లల యొక్క మంచితనంలో బయట చెప్పుకోవటం నాకు ఇష్టం లేదు. Bhagavan does not want to publicize their goodness. అందులో ఈ సాయినాథుడు కూడా ఒక్కడు. Among them, Sainath is one. ఈ సాయినాథుడు ఎప్పుడు పాదాల దగ్గర పండుకుంటాడు కింద. Sainath always sleeps at the feet of Bhagavan. శబ్దమైతే చాలు ఎప్పుడు తక్షణం తలుపు తెరుస్తాడు. Any little sound, he opens the door. దాని కీస్ అంతా తన దగ్గరనే పెట్టుకుంటాడు. The keys are with him only. ఎందుకంటే ఒక తూరి తెలిసింది, కీస్ వేశాడు, లిఫ్ట్ ఎత్తినారు, అంతా అయిపోయింది, కానీ ఈ మెట్టు వచ్చింది తెలిసింది. Well, he has locked it, the keys are with him, and how could he hear the conversation? లిఫ్ట్ బిగమేశారు, He locked it. లిఫ్ట్ తప్ప ఇంకొకరు మార్గంలో ఏం రావడానికి వీల్లేదు. Nobody can enter. అలాంటి పరిస్థితులు ఈమె ఎట్ట వచ్చింది. How could she climb up? How could she get into వీళ్ళందరూ it? కొంచెం భయపడుతూ ఉండగానే సచిన్ కొంచెం ధైర్యం చేసి స్వామి ఆమె ఎవరని అడుగుతాం. In the meantime, Satyajit picked up little courage and asked, who is she? నేను నీకు కావాలి అంతేగాని ఇంకెవరితో ప్రయోజనం లేదు, నువ్వేం అడగద్దు ఇవన్నీ అన్నాను. Don't ask such questions. He concerned myself స్వామి only. ఇచ్చినది ఏమిటి ఆయన అని He asked, what is it she has అప్పుడు given? నేను తీసి వారి చేతికి ఇచ్చాను. And he gave the chain to him. అప్పుడు దాన్ని చూచారు. And he saw the chain. ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. The chain is still with ఈ him. విధంగా కూడాను కొన్ని ఎక్స్పీరియన్స్ అంటే ఎలాంటివి దైవ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఎవరికి చెప్పడానికి వీలు కాదు. It's not possible to decide the divine దైవత్వం experiences. మనుషుల కంటే వేరుగా లేడు. God is not separate from you. చెప్పాడు ఐ అండ్ యు ఆర్ వన్ అని చెప్పినని. He said, I and you are one. వన్ అని చెప్పడం కూడా బాగుండదు. One is not also not నీవు wrong. నేను వేరు లేదు కాదు, You, ఒక్కటే. you doesn't exist at నేనే all. నేను, నేనే నీవు. You and I and you. ప్రతి ప్రాణి ఎందుకు మానవత్వం లోపల దైవత్వం అనేటువంటి రూపాన్ని మనం తెలుసుకోవాలి. In every living creature, more in mankind, the దేహో divinity has దేవాలయం experience. జీవో దేవ సనాతన. దేహమే దేవాలయము, జీవుడే దేవుడు. Body is the temple of God. The indweller is God నేను himself. చెప్పాను, విష్ణు అంటే శంఖచక్ర గదాధారి అంటున్నారు. You think that Vishnu meant the one who carries the wheel and counts the lotus flower. అలంకారో విష్ణు ప్రియ అంటారు. And we think that Vishnu religious or జలధారో decoration ఈశ్వర jewel. ప్రియ అంటారు. జలధారో ఈశ్వర ప్రియ And అంటారు. we think that Ishvara is after water, Abhisheka. ఇంకా బ్రాహ్మణో భోజన ప్రియ అంటారు. Brahmana is after food. కనుక విష్ణు అనేటువంటి వాడు శంఖచక్ర గదాధారి అంటారు. Vishnu carries with him శంఖచక్రం the అనగా counter ఏమిటి? wheel. శంఖమనగా శబ్దము, The count Shankha stands for sound. చక్రమనగా కాలము. The wheel of time. ఈ యొక్క కాలము శబ్దము రెండు కూడా భగవంతుని స్వాధీనంలోనే ఉన్నాయి. The time and sound are under the control of God. కనుక దేహం అనేటువంటిది ఈ శంఖచక్ర గదాధారి కాదు. So the body doesn't mean merely conch and the wheel. బలము కాలము రెండు కూడా భగవంతుని యొక్క చేతిలోనే ఉంటాయి. One is the energy, other is the time or under the control కాబట్టి of దైవం God. ప్రత్యేకంగా ఉన్నాడని అనేక ఆకారములుగా మనం విశ్వసించి దానికి అనేక విధమైన శోకులు మనం చేయకూడదు. We should not give a specific form to God and attach with so many decorations. నేను ఒకానొక సమయం లోపల 30 సంవత్సరాల కిందట 30 years back, Bhagavan, బూర్గల రామకృష్ణరావు నన్ను బలవంతం చేసి తిరుపతికి తీసుకెళ్లాడు. Burgul Ramakrishna, the then governor, forced Bhagavan to go to Tirupati. అక్కడ వాళ్ళ పురోహితులందరూ కూడా చాలా గౌరవంగా తీసుకొని లోపలికి గర్భగుడి లోపలికి తీసుకెళ్లి చాలా వెంకటరమణ స్వామికి అభిషేకం చేస్తూ వచ్చారు. All priests over there has taken Bhagavan to the sanctum sanctorum with all temple honors. అప్పుడు అన్నారావు దీనికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నాడు.
Anna Rao was the chief executive officer of TTD. అన్నారావుని పిలిచి చెప్పాను, అన్నారావు ఏమిటి ఇంత సుందరమైనటువంటి విగ్రహానికి ఈ అలంకారంతో చేసి వికారం చేసి పెడుతున్నారు, ఎందుకు ఈ సొమ్ములంతా పెట్టాలి? Bhagavan asked Anna Rao, the executive officer, the beautiful idol is there, why so many jewels? అవన్నీ తీసి పెట్టినప్పుడు వెంకటేశ్వరుడు ఎంతో అందంగా కనిపిస్తాడు. When all the jewels are removed, you can see Lord Venkateswara in all his might and grandeur. అక్కడ చక్కగా నిరూపిస్తూ వచ్చింది. And you will see all the grandeur over there. ఈ శంఖ చక్రాలు పెట్టే కోసమని మైనం అద్ది ఈ చక్రాన్ని కనిపించటము, ఈ శంఖం కనిపించు, ఎందుకు ఈ వికారంతో చేస్తున్నారు? You collect all the jewels with the help of wax you attach to the idol. భగవంతుడికి నిరాకారం ఎందుకు చేస్తున్నారు, వికారం ఎందుకు కల్పిస్తున్నారు? Here you have got God in the form of idol akara, but you make it vikara, horrible. ఇవి మీరు చేయకూడదు అన్నాను. You should not do that. అప్పుడు బూరుగుల రామకృష్ణ చెప్పాడు, స్వామి లోకులు కాకులు వాళ్ళ ప్రీతిని పురస్కరించుకొని భగవంతునికి అలంకారం చేస్తుంటారు. People, they have got their own whims and fancies. They decorate as their likes. అంతేకాని నాకు కూడా ఇష్టం లేదు అన్నాడు ఆయన. I too don't like that. మీరు చెప్పండి కొంతవరకు. దీనివల్ల చాలా బాధ కూడా కలుగుతుంది, భయం కూడా కలుగుతుంది. ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో ఏమిటో భగవంతునిగా ఇచ్చిపెట్టండి. Actually, it is painful, and we are also afraid of the situation. Let us leave the idol as idol, God as God. కనుక అని చెప్తే ఆయన విన్నాడు కానీ పాపం ఏమి చేయలేకపోయాడు. But he could not help the situation. ఈ విధంగా భగవంతుడికి అలంకారం చేస్తూ కూర్చోవటము, దాన్ని ఏ విధమైన అందంగా చూసు, ఇవి కాదు మనలో ఉంది అది అందము. You decorate God with all the jewels, but the real jewel is అందమే within you. ఆనందం, ఆనందమి జీవిత మకరందం అన్నారు. Andam, beauty is Anandam, the bliss. Anandam, the bliss is Makarandam, the nectar. కనుక భగవంతుడికి ఎట్టి అలంకారములు చేయకూడదు. You don't have to decorate God. అయితే ప్రపంచంలో పుట్టినందుకు దీనికి తగినటువంటి గౌరవంగా మర్యాదగా మనం బ్రతుకుతూ రావాలి, ఆదర్శాన్ని నిరూపించాలి. However, due respect and courtesy have to be extended to set an ideal. స్వామి ఎందుకు ఇంత పెద్ద గౌను వేసుకుంటాడు? Why Swami puts on such a long gown? అలంకారం కోసం కాదు, It's not any decoration. నా దేహం ఎవరికి కనిపించకూడదు అని ఆనందం. Bhagavan doesn't want any part of his body to be seen by you. పాదాలు కూడా ఎవరికైనా కనిపిస్తాయేమని చాలా ఎత్తు చేసుకుని నడుస్తూ ఉంటాను. He doesn't want any part of his body to be noticed by you. అనగా మానవత్వంలో ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని ఈ యొక్క దేహరీతిగా కూడా గౌరవ మర్యాదలు అందించాలని. Therefore, in the body, the divinity has got to be respected, highly respected. తుంగభద్ర అని దీనికి పేరు పెట్టారు. The name Tungabhadra is given to the body. ఇంత మంగళకరమైన దేహాన్ని అమంగళంగా ఎందుకు చూపించాలి? Such an auspicious body should never be considered inauspicious. No. మీ చేతులు కాళ్ళు కనిపించక తప్పదు, The hands, the legs, ముఖం కూడా చూడక తప్పదు. the face will be seen. కానీ అప్పుడప్పుడు నా ముఖం కూడా కొంతవరకు వెంట్రుకలు మూసుకొని చాలా ఇదిగా ఉంటాను. అది కూడా నాకు ఇష్టం లేదు. At times he covers with the hair, but he doesn't like it కానీ anyway. నేనేం చేస్తూ ఈ తేజస్సు ఇది పుట్టినటువంటిదే కానీ పెట్టినటువంటిది కాదు. The effulgence is there right from his birth, is not anything attained later. దానికి కూడా ఒక విధమైన దివ్యత్వానికి ఒక తేజస్సు వెంట వాడుతుంటాయి. There is effulgence that follows the divinity. కనుక నేను చేసే చిన్న పనికి కూడాను ఒక అంతరాత్మ లేకుండా ఉంటుండదు. Whatever minute, simple task that Bhagavan undertakes has got significance. ఒక చిన్న ఉదాహరణము, A small example. ఆకలి లేనప్పుడు అన్నాన్ని ఎవడు తినడు. In fact, if you are not hungry, no one would eat దప్పి food. అయినప్పుడే నీరు త్రాగుతాడు. If you are thirsty, you drink water. దుఃఖం వచ్చినప్పుడే ఏడుస్తాడు. And you cry when you are miserable. ఆనందం వచ్చినప్పుడే నవ్వుతాడు. And you smile when you are joyful. కారణం లేని కార్యములు కాదు ఇవన్నీ. But everything has got a reason behind దానికి it. ఒక కారణం ఉండాలి. A cause ఆ is కారణాన్ని behind it. నిరూపించే నిమిత్తమే నేను దేహాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. To explain this cause behind it, the body has to be taken care of. ప్యూరిటీ, పేషెన్స్, పర్సివేరెన్స్, ఈ పి ఈ మూడు కూడా చాలా ప్రధానమైనటువంటివి. 3 P's, purity, patience, perseverance are very important. నేను ఎప్పుడు కూడా ప్యూరిటీ Purity, Bhagavan stands for purity. పని చేసినా కానీ నా కోసం కాదు. Purity is for you. నాలో ఉన్నటువంటి ఒక ప్యూరిటీ ఈ లోకంలో ఎక్కడ కూడా లేదని చెప్పచ్చు. The purity present in Bhagavan is not noticed anywhere in the world. అంత ప్యూరిటీ నా హృదయము. That is Himalayan purity in him. ఇది కూడా అక్కడ ఏమాత్రం కూడా మాలిన్యం చేరడానికి అవకాశం There లేదు. cannot be any simple trace of dirt being ఆ there. ప్యూరిటీ వల్లనే
ఇన్ని విధమైనటువంటి జగత్తునంతా లాగుతూ వచ్చింది. Because of the purity in Bhagavan draws the attention of నేను the entire ఎవరికి world. ఇన్విటేషన్ ఇవ్వటం లేదు, ఎవరికి జాబులు కూడా రాయను. No invitation is extended. నా No దేహమైనటువంటి debt. అంత పవిత్రమైనటువంటిది. The body is so pure. ఇలాంటి పవిత్రమైనటువంటి దేహం లోపల ఎవరు కూడా నువ్వు దోషం చూపడానికి వీలు కాదు. No one can point out a defect or mistake in this body. నా యొక్క పేషెన్స్ శాంతం ఎట్లా ఉందంటే, Patience of Bhagavan. పర్వతాలు కదిలినా కానీ నా హృదయం కదలదు. Mountains might move, but he does not నా move. హృదయం అంత శాంతంగా ఉంటుంది. Bhagavan always remains అయితే in అప్పుడప్పుడు peace. కొంచెం దుస్తంటుంటాను. But sometimes he shouts. చెప్పానుగా, కొంతమందిని సరిచేసే నిమిత్తమై ఆ పదమును ఉపయోగపెడుతుంటాను. To rectify and correct, he uses harsh words. లేకపోతే ఈ పిల్లలు వినేవారు కాదు. Or else they will not pay heed to his నాయన words. బంగారు కూర్చోమ్మా కూర్చోమ్మా అంటే ఎవరు వినరు. You be seated, you don't hear them. కూర్చో అంటే కూర్చుంటారు. Sit down, then they will అప్పుడు follow. శబ్దాన్ని మార్చాలి. Then the tone ఈ has to శబ్ద change. మార్పు చేతనే భక్త రక్షణ కూడా జరుగుతూ ఉంటుంది. By changing the tone, devotee can be saved. ఒకనొక సమయం లోపల At one time, పాండవులు అరణ్యవాసంలో ఉండినప్పుడు when Pandavas were in 11వ exile, సంవత్సరం లోపల రోమ ఋషివనం దగ్గరికి వెళ్ళారు. Pandavas, when they were in the period of exile, in the 13th year, they went to అంతా Roma అయిన తర్వాత తిరిగి జయించి వచ్చారు. and they returned, యుద్ధం ప్రారంభమైంది. and battle ఈ started. ప్రారంభమైనటువంటి యుద్ధ సమయం లోపల At the time of the commencement of war, ఒక విధమైన ప్రతిజ్ఞ పెట్టాడు. they have taken a vow. ఎవరు? Who? గురువైనటువంటి వాడే. The very preceptor. నేను ప్రమాణం ఇవ్వాలి. Well, I have to keep up నేను his దీన్ని word. తప్పించడానికి వీలు కాదన్నాడు. You cannot escape from this. మీరు ఏమైనా చేయవచ్చును, You కాబట్టి can. మీరు తప్ప మాకు అన్యులు లేరని ప్రార్థించింది. Draupadi prayed, you may do anything, but you are only our refuge. తరువాత Later, ఈ యొక్క భీష్ముడు ద్రోణాచార్యుని యొక్క కుమారుడు, the son of Dronacharya, అతను తమ పిల్లలను చంపాలని వచ్చాడు. Ashwatthama came there to kill their children. అశ్వత్థామ ప్రతిజ్ఞ పెట్టాడు. Ashwatthama has taken an oath. పాండవులు ఎక్కడా కనిపించలేదు. Pandavas were not noticed. అప్పుడు కృష్ణుడు రక్షించాలి కదా, Krishna had to rescue. ఎన్నో నాటకాలు ఆడాల. He has to act in different ways. భగవంతుని యొక్క చిత్రములంతా విచిత్రమైనవి. All actions of God are ప్రతి దానికి mysterious. కూడా నువ్వు ఒక్కొక్క యాక్ట్ చేయాలి. He has to act in ప్రతి every way. దానికి కూడా నువ్వు ఒక్కొక్క సీన్ మార్చాలి. Scene has to ప్రతి దానికి change. కూడా నువ్వు ఒక డ్రామాగా నిరూపించాలి. And every drama has to be enacted. పరిగెత్తిపోయాడు కృష్ణుడు. And Krishna ఎవరి ran. దగ్గరికి? Where? ధృతరాష్ట్రుడు ఒక దుర్వాసుని దగ్గరికి పోయాడు. And has gone close to Durvasa. దుర్వాసుని దగ్గరికి పోయేటప్పటికి దుర్వాసు చాలా నమస్కరించి చాలా గౌరవంగా చూచాడు. Durvasa received Krishna in all respect. స్వామి ఎందుకోసం వచ్చారు మా ఆశ్రమానికి? Swami, what brought you here? నాకు ఒక చిన్న పని ఉంటుండాలి, I've got a simple task. అది నీతో చేయించాలని వచ్చానన్నాడు. I want to get it done by you. తమ ఆజ్ఞకు నేను బద్ధుడైనా తప్పక ఏమి చెప్పినా చేస్తానన్నాడు. I'm bound, duty bound to your command. I'll certainly do whatever you అయితే say. ఈనాటి రాత్రి పాండవులు నీవు కాపాడాలి. This night you have to rescue and save Pandavas. తమను కాపాడేవారు కానీ నేనేమిటి కాపాడతాం అన్నాడు. It's only who can protect them. What is it? I protect them. కానీ నాది వేరే, నీ ద్వారా జరిపించేది ఇంకోటి వేరే. I'm separate, different, but this has to be done through you. నా రక్షణలు ఎన్ని రకములుగానో ఉంటుంటాయి. How I'm going to protect, you do not know. కనుక ఒక పని చెయ్యాలన్నాడు. You have to do one thing. ఏం చేయమని చెప్పారు? What is to be done? కింద ఒక గుంత తవ్వు, And let there be ఆ a big గుంతలో pit ఈ be పంచ dug. పాండవులు కూర్చోబెట్టు, Let Pandavas be seated there. దానిపైన పలక వెయ్యి, Let there be plank over ఆ that. పలక పైన నీ కుర్చీ వేసుకో, You have your chair on నువ్వు ఆ the కుర్చీ plank. పైన కూర్చో. You sit on that. వస్తారు ఎవరైనా, దుర్యోధన దుశ్శాసనాదులు ఎవరైనా వస్తారు, The other enemies may come. లేక ద్రోణాచార్యుని కుమారుడే వస్తాడు. Ashwatthama may also come. వచ్చినా కానీ అడుగుతాడు, స్వామి మీరు త్రికాల జ్ఞానులు కదా, పాండవులు ఎక్కడున్నారు అని అడుగుతాడు. They may ask, oh Swami, you know all the past, present, future. Where are Pandavas? దుర్వాసు చెప్పు, స్వామి నేను అబద్ధమాడను అన్నాడు. Durvasa said, I am not going to utter a lie. సన్యాసి నిన్ను అబద్ధమాడమని నేను చెప్తున్నానా? Do I want you to utter lies? అబద్ధమాడమని నేను కూడా చెప్పను. I too don't say that. సత్యాన్న పరుదును, సత్యమే నా యొక్క ప్రథము. In fact, the truth, సత్యమే చెప్పు, tell truth. కానీ శబ్దాన్ని మార్చు అన్నాడు. But change your tone, voice. అశ్వత్థామ వచ్చి
స్వామి పాండవులు ఎక్కడున్నారని చాలా వినయంగా అడిగాడు. Ashwatthama came in all humility and asked, Swami, where are నా Pandavas? కింద ఉన్నారు అన్నాడు గట్టిగా. He said, Pandavas, they're beneath me. శబ్దమును మార్చాడు. He changed the tone. శబ్దమును మార్చేటప్పటికే And once voice is changed, అశ్వత్థామ పరిగెత్తిపోయాడు. Ashwatthama ran away, afraid of the situation. కాబట్టి అతను పోవటం వల్ల పాండవుల యొక్క ప్రేమ ఒక ప్రాణం రక్షించేది కదా. Because that's the కనుక way Pandavas అప్పుడప్పుడు were నేను saved. కూడా నువ్వు కొన్ని శబ్దాలు మార్చవలసి వస్తుంటాది. God also changes ఆ voice. శబ్దాలు మార్చినట్టు చేత కొన్ని కార్యములు సక్రమంగా జరిగిపోతుంటాయి. Certain tasks are accomplished by this. అన్ని అవతారములు ఎందుకు కూడా నువ్వు శబ్దాలు మార్చడం అనేది సహజంగా జరుగుతూనే వచ్చాయి. In all incarnations, this has been going on. కైక ఇంటి నుంచి వచ్చాడు రాముడు. And Rama was returning from Kaika. నవ్వుతూనే వచ్చాడు. He came smiling all the way. సీతాదేవి సింహాసనం కోసం అలంకారంగా చేసుకుంటున్నది. And Sita was ready with all the decoration for coronation. నా Sita, మాట విను. listen to me. నేను ఇప్పుడు ఇక్కడ ఉండడానికి వీలు లేదు. I cannot be here తండ్రి anymore. ఆజ్ఞ, నేను అరణ్యానికి పోవాలి. It is the command of my father I should go to the forest. ఏమిటి అరణ్యం? What forest? నేను కూడా వస్తాను. I will also follow you. నీవు రావడానికి వీలు కాదు. No, you cannot. ఆ రాక్షసులు ఆ యొక్క క్రూర మృగములతో నేను సంరక్షించుకోలేను అన్నాడు. And those అది demons చెప్పేటప్పటికి and the cruel animals all around, you cannot protect yourself. ఇంత లోకాన్ని రక్షించేటువంటి వాడు ఒక స్త్రీని మీరు రక్షించుకోలేరా? Oh Rama, you protect the whole world. Can't you protect me, a woman? ఇది మీ యొక్క బుటక మాటలు కానీ నీవు రక్షించుకోగలవు. Is all your knack? Don't speak like that. నేను వస్తానని. I will certainly follow you, she said. కానీ గట్టిగా చెప్తూ వచ్చాడు. But Rama went on vehemently telling. తరువాత ఇంకా కఠినంగా పలుకుతూ వచ్చాడు. And then he has to use harsh words. నీవు రావటం చేత నాకు కష్టం కలుగుతుంది అన్నాడు. If you follow me, I'll feel very bad. నిన్ను సంరక్షించుకోవటమే నాకు పెద్ద బాధ్యత అవుతుంది. And it's my responsibility to తండ్రి take care ఆజ్ఞ of- నేను ఏ రీతిగా ఇది నడుచుకోవాలి. How can I fulfill the command of my father? నీవు రాకూడదు అన్నాడు. Better you don't come. సరే అయితే మీరు ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నారు? And then she asked, where are you going? తల్లి దగ్గర పోయి నమస్కారం చేయాలని అన్నాడు. And he said, you go and do అప్పుడు రాముడితో namaskar. పాటు కౌసల్య మందిరానికి కూడా వచ్చింది సీత. And Sita followed Rama to the residence of Kausalya, mother. అప్పుడు కౌసల్య చాలా బాధపడుతూ, నాయన కొన్ని నిమిషాల లోపల నీవు చక్రవర్తి అవుతావని ఆశించాను, కానీ ఈ విధంగా జరిగింది అని చాలా బాధపడుతూ వచ్చింది. Mother Kausalya was feeling so sad, telling that, oh my dear son, I'm thinking that you are going to be coronated, నిన్ను but you are leaving క్షణమైన us. ఈ యొక్క అయోధ్యలో ఉండలేను. And I cannot be here even if నేను I కూడా అరణ్యానికి వస్తానని. and I will also follow you to the forest. అప్పుడు తల్లికి కొన్ని నీతి వాక్యములు చెప్తూ వచ్చాడు. And then Rama started teaching to his అమ్మా, mother. తండ్రి వృద్ధుడైనాడు. Father is aged. కేవలం అతని యొక్క హస్తవ్యస్తం చేత మాటలు లేనిపోనివన్నీ మాట్లాడాడు. And he is not speaking as he should. సతికి పతియే దైవము. And husband is అతని God to సేవలు wife. చేయాలి. You have to serve your అలా husband. ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ నీవు నన్ను అతన్ని వదిలి రాకూడదు. You should not leave your husband like that and follow. అతని No. సేవనే నీకు ప్రధానమైనటువంటి ముఖ్యమైన కర్మ. Your main action, your responsibility lies in you serving your husband. అది సీత వినింది. Sita heard all this. సీత చాలా తెలివైనట్టుంటారు. Sita is highly intelligent. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత After returning home, నేను కూడా వస్తున్నానని. he said, I am also coming. రావడానికి వీలు లేదన్నారు. Rama said, not possible. తల్లికి మాత్రము పతియే దైవం అని చెప్పావు, నాకు మాత్రం పతి దైవం కాదా? You told your mother that serving a husband is important. Does it నీవు not apply to me? రామచంద్రుడవు, And you are moon. నేను శీతలమైన వెన్నెలను. And I am the moonlight. వెన్నెల చంద్రుడి నుంచినే ఆవిర్భవిస్తుంది. And moonlight comes out of moon. చంద్రుడు ఒక చోట, వెన్నెల ఒక చోట ఉండడానికి వీలు. You cannot have moon at one place, ఈ moonlight at మాటలకే another మీరు place. విరుద్ధమైనటువంటి యొక్క ప్రవర్తన చేస్తున్నారే. And you are just acting in a different కాబట్టి way. చంద్రుడు ఎక్కడో వెన్నెల అక్కడే. So moonlight should be there where there is రాముడు moon. అరణ్యం లోపల, సీత అయోధ్య లోపల ఉండడానికి వీలు లేదు. Rama cannot be in the forest and Sita cannot be in Ayodhya. వస్తున్నాను గట్టికి చెప్పింది. She said అక్కడ vehemently. కూడా చాలా రాముడు కూడా తగ్గిపోయాడు. Then Rama also was pacified by them. ప్రతి అవతారం నందు కూడా నువ్వు ఇలాంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాలు వచ్చినప్పుడు కొన్ని విధమైనటువంటి యొక్క శాంతిని వహించవలసి వస్తుంది. Such incidents do happen at the time of every incarnation. కనుకనే ఆమెను అరణ్యానికి తీసుకెళ్లాడు. And therefore he took her. ఈ విధంగా మనం అసత్యం ఆడకూడదు, We should not utter lies. కానీ శబ్దం మాత్రం మార్చి But you can change your tone. ఒకరి క్షేమం కోసమని, For the లోక good of others. కళ్యాణం కోసమని, లోకోద్ధారం కోసమని ఎంతైనా మనం పని చేయవచ్చు.
for the sake of others, for the welfare of others, however you can change your world. సర్వేలోక హితే రతః, ఇది చాలా ప్రధానమైనటువంటిది. Wishing the good of everybody is very important. సర్వే సమంతా గుణైః, మంచి గుణములు కలిగి ఉంటుండాలి. One should have all virtues. సర్వే జ్ఞానైక సంపన్నః, మనం జ్ఞానంతో కూడినటువంటి వారిగా ఉండాలి. We should have wisdom. అది ఏ ప్యూరిటీ, పేషెన్స్ అండ్ పర్సివరెన్స్. These are reflected in these three words: purity, patience and perseverance. సాయికి మించిన వారు లోకంలో ఎక్కడా లేరు. In these three, Sai is the only one. You don't find anybody in this world. కనుక ఈ మూడింటి యందు కొన్ని క్షేమం కోసమని, కొన్ని ఆనందం కోసమని, కొన్ని అనుకూలం కోసమని, వారి మనస్తృప్తి కోసమని ఈ విధంగా నేను చేస్తూ వస్తుంటాను. However, for your ఏమి satisfaction, చేసినా, ఏమి పలికినా, ఏమి చెప్పినా నా కోసం కాదు. whatever Bhagavan does, it is for the advancement and progress of mankind. There is no trace of మీరు నమ్మినా selfishness. నమ్మకపోయినప్పటికీ కాలు మొదలు తల వరకు కూడా ఎక్కడే కానీ స్వార్థం నాలో లేదు. In Bhagavan, from top to toe, believe it or not, there is no selfishness ప్రయోజనం at all. అంతకంటే లేదు. There is nothing whatsoever in ఏది it. చేసినా మీకోసమే, Everything is for ఏ you. పని చేసినా మీ పని, Everything for you. ఏది నేను ఆనందించినా మీకు ఆనందం కోసమని. It is only to confer bliss to you. కనుకనే ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినీయులారా, Embodiments of love, boys and girls. దైవతత్వాన్ని గుర్తించుకోవడం ఎవరికి సాధ్యం కాదు. It's not possible to everybody to know love. దైవత్వమును ఎవరు అర్థం చేసుకోలేరు. Nobody can understand God. కొన్ని నిమిషం లోపల చాలా అర్థం చేసుకున్నట్టుగా నటిస్తారు, You మరి నిమిషం లోపల మర్చిపోతుంటారు. pretend as if you have ఈ understood and you మానవులకు forget later. అనేక జన్మల నుంచి వారి వెంట గంట ఇంట వచ్చినటువంటి యొక్క ప్రాక్టీస్లు అవన్నీ It is all of the practice, the attitude that you have had over previous జన్మాంతర lives. సంస్కారములు ఆ విధంగా It వస్తుంటాయి. is all the consequence of the previous lives. అంతేకాకుండా ప్రకృతి యొక్క ప్రజెంట్ కూడా ఉంటుండాలి. And therefore the past is present in the ప్రజెంట్ యొక్క present. కని సంబంధ బాంధవ్యం కూడా ఉంటుండాలి. There is an intimate relationship in the past ఈ and the స్నేహ present. సంబంధం కూడా ఉంటుండాలి. And there is intimate relationship. సంపర్క దోషాలు కూడా ఉంటుంటాయి. There is mistake in the company. కాబట్టి అంత త్వరగా మారడానికి వీలు కాదు. Therefore it is not మీరు possible to change. క్రమక్రమేణా కూడాను Slowly, స్టార్ట్ అర్లీ, start early, drive slowly, సేఫ్లీ. reach ఈ safely. వయసు లోపల మీరు ప్రాక్టీస్ కు చాలా ప్రారంభించండి. This is the right time to start. Practice well. శాంతాన్ని మీరు పోషించుకోండి. And have the పవిత్రతను కించిత్తు కూడా మీరు ఏమాత్రం మాలిన్యం కాకుండా చూసుకోండి. don't change under any circumstances. ఇవి రెండు మీరు గట్టిగా ఉంటుంటే ఇంక పర్సివరెన్స్ ఏమైనా కలుగుతుంది. And when once you have these, perseverance will take care of itself. కనుక మీకు ఎప్పుడు కూడా నేను అడ్రస్ చేస్తుంటాను, ప్రేమ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా అని. Bhagavan always addresses the gathering, నా embodiments of ఎందుకంతా love. ప్రేమనే. కనుక నేను పలికే పలుకులు కూడాను ప్రేమవే. Therefore, there's all love in Bhagavan. Whatever he says is మీరందరూ full of కూడా love. ప్రేమ స్వరూపులుగా కావాలి. And hence you should be personification of love. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రేమకు ఏమాత్రం కూడా లోటు కలిగించకుండా చూసుకోవాలి. There should never be shortage or dearth of ఆ love at any విధంగా point of మీరు time. జీవిస్తూ రండి. మీకు ఏది కావాల్సిన నేను ఇస్తాను. If you lead your life full of love, Bhagavan will grant you whatever you want. కనుక మీరే భావి భారతోద్ధారకులు. You are going to emancipate from this ఈనాటి country. విద్యార్థినీలే మన భారతదేశానికి లీడర్స్. Students, boys and girls are the future leaders of Bharat. దుర్భావం కట్టిపెట్టండి. Sacrifice bad feelings. సద్భావం పెంచుకోండి. Develop good ideas. సదుద్దేశంతో జీవించండి. Have good aims. పవిత్రమైన దృష్టిని తీసుకోండి. And have sacred vision. దృష్టి దోషం కానీ వాగ్దోషం కానీ లేకుండా చూసుకోండి. Don't have any kind of mistaken bad looks or bad words. ఈ విధమైన మంచి నడతలతో మీరు ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందిస్తారు. When you lead life like that, your parents will be happy. కనుక వారిని కూడా సంతోషపెట్టండి. Make your parents happy. మాతృదేవో భవ, పితృదేవో భవ. Mother is God, father is God. ఈ దేహానికి ఏ తల్లిదండ్రులు ఎంత ప్రీతిగా చూసుకున్నారో అట్లనే మీ దేహానికి కూడా మీ తల్లిదండ్రులు అంత ప్రీతిగా చూసుకుంటుంటారు. Just as this body has taken care of his parents, you also should take care of your parents. కనుక వారిని కూడా మీరు ప్రేమించి, ఆదరించి, ఆశ్రయించి వారు ఆనంద పెట్టండి. You also be with your parents, make them happy, serve them. భవ భయ హరణ వందిత చరణ భవ భయ హరణ వందిత చరణ జయ రాగ జయ మాధవ గౌరీ జయ రాగ జయ మాధవ జయ
వందిత చరణ జయ రాజ జయ మాధవ గౌరీ మంగళ చరణ కలిమల దహన మంగళ చరణ కలిమల దహన నారాయణ కేశవ నారాయణ కేశవ జయ రాజ జయ మాధవ గౌరీ జయ రాజ జయ మాధవ భవ భయ హరణ వందిత చరణ భయ హరణ వందిత చరణ జయ రాజ జయ మా